హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూచల. మార్చ్ 8న ఒక అద్భుతమైన మూవీ రాబోతుంది. నార్మల్లీ ఏదైనా మూవీ బాగుంటే అద్భుతం రికార్డ్ బ్రేక్ అని అంటాం, కానీ ఈ మూవీ మాత్రం టైటిలే రికార్డ్ బ్రేక్ అని పెట్టుకున్నారు. మరి ఇంతకీ దాని వెనక సీక్రెట్ ఏంటి, మూవీ విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉంది. వీ హ్యావ్ హీరో నిహార్ అండ్ నాగార్జున గారు అండ్ హీరోయిన్ రగడ, అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాస్ గారు, సత్యకృష్ణన్ అండ్ ఆల్సో మన ప్రసన్న గారు. మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు త్రూ అవుట్ కూడా. సో మూవీ అయితే మార్చ్ 8న రాబోతుంది. సో సార్ మీరు చెప్పండి, ఫస్ట్ మూవీ కాన్సెప్ట్ చూసుకుంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫస్ట్లోనే అర్థమైపోతుంది. బట్ ఈ మధ్య జనాలు ఎక్కువగా మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇంకొకసారి ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కువ డోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు? సినిమా విషయానికి వస్తేనమ్మా, సినిమా చూసి వాళ్ళు సంతోషపడాలి. ఒక మంచి సినిమా చూసామని వెళ్ళదు, అది ఎంటర్టైన్మెంట్ ఆర్ ట్రాజడీ ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు శంకరాభరణం ఎంటర్టైన్మెంట్ ఏం కాదు, మాతృదేవ ఎంటర్టైన్మెంట్ ఏం కాదు, ఆయన చెక్డే ఇండియా ఎంటర్టైన్మెంట్ ఏం కాదు. అట్లా ఇది ఒక ఆడియన్స్ మేము టికెట్ కొనుక్కున్న దానికి ఒక మంచి ఫలితాన్ని చూసాము, ఒక గొప్ప చిత్రం చూశారని చెప్పాలనే ఫీలింగ్తో తీసిన సినిమా అమ్మా ఇది. ఓకే. సో మూవీ కూడా నార్మల్గా ఫస్ట్ నుండి చూసుకుంటే ఒకటే పేస్గా వెళ్తుంది. అంటే వీరిద్దరూ యాక్టింగ్ కానీ అండ్ ఆల్సో వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తున్నాయి. సో మనకు చంటి బంటి, మీ క్యారెక్టర్ చంటి అండ్ ఆయన బంటి కదా. సో మీ ఇద్దరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి మూవీలో, ఏం చెప్పబోతున్నాయి క్యారెక్టర్స్? మేము ఫస్ట్ అనాథల్లాగా ఉంటామండి. అనాథల్లాగా మాకు లోకంతో సంబంధం ఉండదు. సంబంధం మాకు ఎంతసేపు తినటం, ఇట్లా వీటి మీద ఎక్కువ పని చేయటం. అలాంటిది మేము ఎలా అనేది మారేసి ఇప్పుడు బయట దేశం కోసం పోరాడతాం అనేది ఈ క్యారెక్టర్కి సంబంధించి ఉందండి. మా ఇద్దరు క్యారెక్టర్లు అట్లానే బిల్డ్ అవుతాయి. సో ఎలా వచ్చింది మీ వరకు క్యారెక్టర్? నాకు అవకాశం ఇచ్చారు సార్ చదలవాడ శ్రీనివాసరావు గారు అవకాశం ఇచ్చారు. అదే ఫస్ట్ సినిమానే ఇప్పుడు నాకు పాన్ ఇండియా సినిమా కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అవును సార్. 8 లాంగ్వేజెస్లో మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇంత అంటే చాలా భారీ స్కేల్లోనే రిలీజ్ అవుతుంది. అయితే వీరిని ఓన్లీ వీళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడానికి మీరు ఏదైనా స్ట్రాటజీ పెట్టుకున్నారా? ఎలా సెలెక్ట్ చేశారు అసలు? సబ్జెక్ట్కి వాళ్ళ అవసరం అమ్మా, వాళ్ళకి ఒక మదర్ అవసరం. అట్లాంటిది ఆ అమ్మాయిని సేమ్ ఈక్వల్ ఏజ్ ముగ్గురు కూడా, అయినా ఆవిడ అమ్మ అవుతుంది వాళ్ళకి. ఓకే. ఒక మదరు బిడ్డల కోసం ఎంత చేశారు. బిచ్చగాళ్ళు తల్లి కోసం బిడ్డలు ఏం చేశారు, బిడ్డ ఏం చేశాడని. ఇందులో బిడ్డల కోసం తల్లి ఏం చేసింది, ఎంతవరకు ఆవిడ సాక్రిఫైస్ చేసింది, ఆ బిడ్డ కోసం వాళ్ళ కన్న తల్లి ఈవిడ ఎంత సాక్రిఫైస్ చేసింది అనేది సబ్జెక్ట్ మెయిన్. అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం మదర్, సన్స్ అండ్ గ్రాండ్ మదర్ అంటే సింక్ అవ్వట్లేదు. అంటే ఏంటి? అదే సినిమాలో ఇంట్రెస్ట్ పాయింట్ అదేనా. ఓకే. సింక్ బాగా అవుద్ది, బాగా అయ్యి ఏడ్చి కళ్ళనమ్మిడి నీళ్ళు పెట్టుకునే స్టేజ్కి వస్తుంది పిక్చర్. చూసిన వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్ సెంటిమెంట్. ఓకే. సో తెలుగు అర్థమవుతుందా మీకు? ఓకే. సో దిస్ బోత్ క్యారెక్టర్స్ అండ్ లైక్ హౌ డిడ్ యూ మేనేజ్ టు వర్క్ విత్ దెమ్? It was quite easy. They are very friendly, like very comfortable. Amazing team to work with, first of all, you know, like they made me very comfortable. It was my first time in Hyderabad, so being new to the South Indian culture and everything, but the entire team and they both have been very supportive. They were like very good friends. We had an amazing time on the set. And they had been helping me for the translation because I had the language problem initially to understand the script or the scene what is going on. So it's been very easy for me and they both had helped me a lot. ఓకే. Yeah. సో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు కదా మూవీలో. సో నార్మల్గా మీరు చూసి అలా అనిపించట్లేదు, చాలా కూల్గా చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది మీ రోల్? అంటే అదే జనరల్గా ఏంటంటే చదలవాడ శ్రీనివాసరావు ఆయన కాన్సెప్ట్లో క్యారెక్టరే కనపడాలి. ఆ క్యారెక్టర్ కనపడటంలో ఒకళ్ళని చూస్తే వీడు విలన్ లాగా ఉన్నాడేమో అని అనిపించకుండా వీడు విలన్ కాదు అని అనుకునే వర్డ్ని విలన్గా పెట్టాలి అనేది ఆయన కాన్సెప్ట్. సో ఆయన కాన్సెప్ట్కి తగ్గట్టు యాక్చువల్గా నా క్యారెక్టర్, నా ఒరిజినల్ క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ అమ్మా. నేను ఎవరన్నా బాధల్లో ఉంటే హెల్ప్ చేద్దామనో, లేకపోతే ఎవరన్నా ఒక మాఫియాలాగా ఉండి వాళ్ళని ఇబ్బందులు పెడతా అంటే వాళ్ళని సేవ్ చేద్దాం అనేది ఈ టైప్ క్యారెక్టర్ ఉంటుంది ఒరిజినల్లో మనది. ఇక్కడ చూస్తే మన ల్యాండ్ మాఫియా, బిల్డర్ మాఫియా ప్లస్ జ్యుడిషియరు, గోండా
పోలీసు అంతా పెట్టుకుని అందరినీ హింస పెట్టి అందరి ఆస్తులు లాగేసుకుందామనే ఒక మోటివ్ ఉండ ఒక బేభత్సమైన క్యారెక్టర్ అమ్మ. ఆ క్యారెక్టర్ ఈవిడేమో కమిషనర్, మున్సిపల్ కమిషనర్ క్యారెక్టర్. ఈవిడ నుంచి అడ్డదిడ్డంగా అన్ని ఫైళ్ళు తీసేసుకునేది చేసేద్దామంటే ఆవిడ హానెస్ట్గా పర్ఫెక్ట్గా ఉండి ఆవిడ పర్ఫెక్ట్గా ఉండి సరే ఆవిడని ఏదో లైట్గా ఇబ్బంది పెడితే ఆవిడేమో నన్ను బూతులతో తిట్టేయటం, అదేదో పిల్లలు కాదురా అది కాదురా ఇది కాదురా కుక్కలు రా అని చెప్పి రకరకాలుగా మాట్లాడేయటం. ఈవిడ మదర్ క్యారెక్టర్, ఆవిడేమో కూతురు క్యారెక్టర్, ఆవిడేమో వెంట్రుకు తీసి నా వెంట్రుకు రాని ఆవిడ. ఏందమ్మా హింస ఇదంతా, ఇంత హింస పెట్టించారమ్మా. అదమ్మా ఈ హింసకి మూల కారణం చదలవాడి శ్రీనివాసరావు. ఆయన డైరెక్ట్గా హింసిస్తే బాగుండదని చెప్పి వీళ్ళని పెట్టేసి వీళ్ళ ద్వారా నన్ను ఆ వేషం ఇప్పించి ఆ వేషంలోంచి నన్ను హింస పెట్టేసి ఆయన హింసలో మరి రాత్రి మరి ఇంట్లోకి వెళ్ళి ఏం డ్యాన్స్ చేసుకుంటా ఆహా ఎంత హ్యాపీగా హింస పెట్టాను అది నా మీద ప్రసన్న మన ప్రసాద్ లేవలో 4 షోలు వేసి బయటకు వస్తే ప్రసన్న ఏమి చేసావా యాక్షన్ అంటే వెళ్ళిపోవచ్చు కదా కోపం వచ్చినోడు. తెల్లారుజారు 5 గంటల దాకా ఆయన పొగుడుతున్నారమ్మా. అది అంత హింస పెట్టారు. వేషం వేసేటప్పుడు కూడా నాకు బయటకు కనపడదు కానీ నాకు లోపల నా మైండ్లో భయంకరమైన హింస అమ్మా. అసలు ఏంది ఇది, వీళ్ళిద్దరూ తిడతాం ఏంటి, వీళ్ళతో తిట్టించుకుంటాం ఏంటి, ఈ కర్మ మనకు అవసరమా? అది ఇంకోటి ఆయన కాకుండా ఇంకెవడన్నా ఈ వేషం 100 కోట్లు ఇస్తా 1000 కోట్లు ఇస్తా లేకపోతే ఎన్ని రకాల ప్రెషర్లు వచ్చినా నేను చేయనమ్మా. ఎందుకు సార్? కేవలం ఆయన చేసింది ఏంటంటే కాదు చెయ్యను, నేను చేయనమ్మా. పొరపాటున కూడా సమస్య లేదు, క్వశ్చనే లేదు. అంటే మీలోని అన్ని యాంగిల్స్ ఆ క్యారెక్టర్ తీసుకురావడానికి మన క్యారెక్టర్కి ఏదన్నా పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ ఉంటే మనం చెయ్యొచ్చు. సాగర్ నుంచి వాటర్ ఇలా పడతా అంటే దాని నుంచి మనం దూకి వెళ్ళొచ్చు కానీ కింద నుంచి పైకి వెళ్ళటం అనే క్యారెక్టర్ ఇది చాలా దరిద్రపు క్యారెక్టర్ అమ్మా. చాలా హింస అమ్మా, మామూలు హింస కాదు ఇది. వీళ్ళిద్దరితో హింస. మళ్ళీ ఏంటి అది, మళ్ళీ ఇవుడు పడితే ఆడు వచ్చి కొట్టేస్తాడు, ఇవుడు పడితే ఆడితే కొట్టేస్తాడు. ఏంది వాళ్ళు కూడా ఇట్లా లేపుతారు. ఏందోనమ్మా హింస, అసలు నరకం చూపించారమ్మా మనకు. వాళ్ళేమో చిన్నపిల్లలు, ఆ పిల్లలతో కూడా ఏందమ్మా హింస అసలు. ఒక రకం కాదు ఆయనకి కసి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకటి ఉంటుంది కానీ దానికి పీక్ ఏదన్నా ఉందంటే ఆ పీక్ ఇదేనమ్మా. డెఫినెట్ గా పైకి కనబడ అంటే కాదు, పైకి కనబడితే మనం దొరకం కదమ్మా. అందుకని ఇట్లా దొరికిచ్చేసుకున్నారు. ఏం చేస్తామమ్మా? లేదమ్మా అసలు చాలా హారిబుల్, అసలు దారుణాతి దారుణమైన వేషం. అసలు దారుణం అమ్మా అది. మళ్ళీ ఈవిడేమో మళ్ళీ ఇది ఈవిడ ఒక్క ఆవిడ హింస పెడతాం చాలదన్నట్టు మళ్ళీ ఈవిడ భర్త ఏమో ఆయన హరికృష్ణ గారు అంట కల్నల్, దేశం కోసం అసూలు బారిన కల్నల్ అంట ఆయన. వీళ్ళ ఫాదర్ ఏమో మళ్ళీ ఎస్వి రంగారావు గారు అంటమ్మా. వీళ్ళందరినీ పెట్టి ఆ వంశం వచ్చి హింస పెడుతున్నట్టు పెట్టించారమ్మా. అంటే మేము క్యారెక్టర్లో ఎంత అంటే అదే ఆయన చెప్తున్నారు కదా, లంచ్ బ్రేక్ లో కూడా కొట్టుకుంటున్నాను. ఇంకా క్యారెక్టర్ నుంచి బయట రాలేదు. కొట్టుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు తల్లిలాగాను బిడ్డల్లాగా బయట అట్లా అతుక్కుపోయి తిరుగుతున్నారు. ఇంకా క్యారెక్టర్స్ లో వాళ్ళ ముగ్గురు బాగా చాలా కూల్ గా మాకు ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సినిమాలో ఎట్లా ఉన్నారో బయటకు వచ్చి కూడా వాళ్ళు అట్లనే ఉంటున్నారు. వీళ్ళిద్దరైతే కాదు నాకు రోజు సగం సరిపోతాం తగాద పెట్టుకుంటున్నారు మాట్లాడితే. దారుణమైన హింస అమ్మ. ఈవిడ సింగిల్ గా ఉన్నప్పుడు హింస, ఈవిడ కూతురుతోనూ హింస. అసలు సరే ఈవిడంటే ఏదో కుక్కలు నక్కలు బొల్లు ఏదో మాట్లాడేసింది, ఓకే వదిలే. ఆవిడ ఏదైనా వాగినా పర్లేదు, ఇలా వెంట్రుకు తీసి ఇలా వెంట్రుకు అంటుందమ్మా. ఏంటి అసలు ఏంది హింస? చాలా దారుణమైన హింస అమ్మా. ఇది మొత్తానికి మెయిన్ కుట్ర కారణం ఓన్లీ చదలవాడి శ్రీనివాస్ గారు. హింసించడానికి కారణం ఉంది, అందుకని హింసించాం. ఆయన కూడా అంత క్యారెక్టర్, ఆయన అంత పని చేశాడు అనమాట. అందుకే మీరు చెప్పండి ఆయన క్యారెక్టర్ గురించి. మీరైతే చాలా నేను బుద్ధిమంతుడి, నాకు ఏమీ సంబంధం లేదు, వీళ్ళే హింసించారని అంటున్నారు కదా. అంత బుద్ధిమంతుడి క్యారెక్టర్ కానే కాదు, ఆయన చాలా ఒక గుండా, ఒక ఎంత పద్ధతిగా తిరుగుతున్నారు, ఒక మానవత్వం లేని మనిషి అండ్ ఒక హ్యూమన్ వాల్యూస్ అర్థం చేసుకొని మనిషి అండ్ పిల్లలు అని కూడా కనికరం లేకుండా ఓ పిల్లని చంపించే వరకు వెళ్ళారు ఆయన. సో ఈయన అలాగే మనం పద్ధతిగా తిడతాం. అందుకని మేము అంత ఆ రేంజ్ లో తిట్టాల్సి వచ్చింది అనమాట. పద్ధతి గల వాళ్ళం కాబట్టి ఆయన చంపేయలేదు, లేకపోతే చంపేసేవాళ్ళు. అది కదమ్మా, ఎవరన్నా మనిషిని చంపాలంటే కత్తితో చంపుతారు, లేకపోతే తుపాకుతో చంపుతారు, లేకపోతే కొట్టి చంపుతారు. ఈయన మంచి నీళ్ళు ఇచ్చి అందులో ఏదో పెట్టి చంపుతున్నారు, మరి ఏం చేయాలి?
అదేదో సినిమా వచ్చింది సైనైడ్ అలా కర్రీస్ లో వాళ్ళకి రౌడీ లాగా కొండలా పెద్ద మనిషి లాగా ఉన్నాడు. ఆయన చేసే పని మూవీలోనా ఇది? కాదమ్మా, సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉండాలమ్మా. నిజంగా డౌట్ వస్తుంది. అర్థం రియాలిటీ ఏంటి మూవీ ఏంటి? కాక సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫ్యాన్స్ డెఫినెట్ గా వీళ్ళిద్దరిని చంపేస్తారమ్మా వీళ్ళు చేసిన బిహేవియర్. ముందే మీరు అనౌన్స్ చేయండి, మేమిద్దరం దాని తర్వాత పోయామంటే ఈయన వల్ల పబ్లిక్ ఒప్పుకుంటున్నారు. అది సో అంత డేంజరస్ క్యారెక్టర్, నైస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసినట్టుగా అయితే చాలా కనిపిస్తుంది. హింసాత్మకమైన క్యారెక్టర్. ఎవరైనా పిల్లి బల్లి కుక్క అని తిడితే ఈజీ బాగుంటుంది కదండి, థ్రిల్లింగ్ ఉంటుంది. ఇలా ఏసి ఇలా పడేయడం అదంతా ఇట్స్ క్వైట్ థ్రిల్లింగ్. ఓకే, సో మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి, చెంటి అండ్ బంటి. సో మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి, అసలు చాలా యునిక్ క్యారెక్టరు. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ అంత ఈజీగా రావు, ప్లస్ చాలా మంది రాయట్లేదు ఈ మధ్య. ఏదో ఒక జనరేషన్లో ఒకసారి ఏదో వస్తుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ వినిన తర్వాత నేను అందుకు యాక్చువల్గా కారణం, సినిమా ఒప్పుకున్న కారణం కూడా అదే, ఆ క్యారెక్టరైజేషన్ వల్ల యూనిక్నెస్, ప్లస్ మాకు కూడా కొంచెం స్కోప్ ఉంది, అంటే ఫైట్కి ప్లస్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మీరు యాక్టివ్గా మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇంతకుముందు కూడా గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని మూవీ చేశాను, ఇది రెండో సినిమా ఇప్పుడు చేస్తున్నాను అండి, అంటే 2 సినిమాలు వచ్చాయి. లెట్స్ సీ. ఓకే, సో మీరు మీ క్యారెక్టర్ అయితే చూడడానికి ఇద్దరు చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, బట్ ఎంతెంత బలం ఉంది, ఇంత స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నారు. సో ఎలా అనిపించింది మీకు? ఏం లేదు, అదే కష్టపడ్డామండి. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ ఎట్లా కంప్లీట్ చేయాలన్న దాంట్లో మేము ఇద్దరం స్టెప్ తీసుకొని యాజ్ యూజువల్ చెప్పినట్టు చేసేసాం. ఓకే, సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమనిపించింది అసలు? ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా హైలో ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే 8 లాంగ్వేజెస్ అట్లా కాకుండా ఇంకా ఇప్పుడు ఈ సినిమాలో చాలా మందితో నటించాం వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. నెక్స్ట్ ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారండి, ఆయన చాలా పెద్ద లెజెండరీ, ఆయన 660 అబోవ్ మూవీస్ చేశారు. అలాంటి వాళ్ళతో కూడా మేము కూర్చొని నటించి వాళ్ళ టైం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా బాగుంది మాకు. ఓకే, సో మీరు నార్మల్గా మధ్యలో డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? సీన్స్ మధ్యలో డిస్కస్ చేస్తారు కదా జనరల్, ఇది ఎలా చేయాలి ఏంటని చెప్పి. సో మీ ర్యాపో ఎలా ఉంది? మా ర్యాపో అంటే చాలా ఫ్రెండ్లీ అండి. అంటే ముందు నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 16 ఇయర్స్గా ఫ్రెండ్స్. సో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ప్లస్ సార్ ఈ ట్విన్స్ క్యారెక్టర్స్ అని చెప్పగానే మేము కూడా కొంచెం అంటే మా ఫ్రెండ్షిప్ బయటకు వచ్చింది. కానీ అయినా సార్ ట్విన్స్ అంటే వాళ్ళు కొన్ని మేనరిజమ్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉండాలి, మీరు కలిసే ఉండండి అని. ఏదైనా మేము కలిసి తింటాం, కలిసి డైలీ ఫస్ట్ మార్నింగ్ రాగానే కలిసే కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసి సార్ చెప్పినట్టు కలిసే ఉన్నాం ప్రతి ఇప్పుడు ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అన్ని. ఓకే, ఆల్మోస్ట్ ద వైఫ్స్ గాట్ జెలస్. కాదమ్మా, వీళ్ళిద్దరూ అయితే 16 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. అసలు ఎలా 16 ఇయర్స్ అంటే ఆవిడ ఈ సినిమా నుంచి ముందు కూడా? మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఓకే, లక్ష్మణ్ గారు. సార్ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫ్యామిలీ. నా చిన్నప్పుడు తెలుసు. ఓకే, చిన్నప్పుడు అంటే అప్పుడు కూడా ఇప్పుడేమైంది? ఇక్కడ కనిపించట్లేదు మధ్యలో. అమలు కూడా చేశాను, అమ్ము అని ఒకటి చేశాను, మన సేవ్ ద టైగర్స్ చేశాను, ఇప్పుడు కొన్ని ఓకే, సో కంటిన్యూస్గా చేస్తున్నారని అంటున్నారు. మరి చేస్తున్నాము, కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూ జనరేషన్ దట్ ఇస్ కమ్, కొత్త వాళ్ళు వచ్చారు. సో ఎవ్రీ టైమ్ పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ. ఇప్పుడు యూ డోంట్ వాంట్ టు సీ సంబడి అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ ఆల్, కానీ కొన్నిసార్లు యూ వాంట్ వెరైటీ, యూ వాంట్ సంథింగ్ న్యూ. సో అందుకని దేర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ దట్ ఇస్ కమింగ్ ఇన్. సో వాళ్ళు కూడా కనిపిస్తారు, సో మేము కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాం అంతే. ఓకే, నైస్ నైస్. సార్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో అంటే ఎలా అనిపించింది? అంటే మూవీ మొత్తంలో కూడా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందమ్మా. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అదే రేంజ్లో ఉంది. సినిమా చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, కంప్లీట్గా మీరు చూసారా మూవీ? అందరు చూసారు. ప్రసాద్ ల్యాబ్లో లాస్ట్ 500 మెంబర్స్ చూసారు వాళ్ళ సినిమా డిపార్ట్మెంట్. షో వేశారు. ఓకే, అంటే ఇదివరకు పాత రోజుల్లో ఎప్పుడూ వేసేవారు మెడ్రాస్లో ఉండగా. తర్వాత ఏదైనా షో వేస్తే ఏదైనా బ్యాడ్ టాక్ వస్తుందని అది ఏదైనా అలా ఉండేది. ఆయన కంపల్సరీ షో వేసి, ఇంకోటి ఏంటంటే మీకు మన మెడ్రాస్ బాంబేలో చూస్తే రాయశ్రీ ఫిలిమ్స్ వాళ్ళకి వెల్ విషర్స్ ఎవరైనా వెళ్తే వాళ్ళు రన్నింగ్ ప్రాజెక్టు రష్లు చూపించి ఒక నోట్స్ పెట్టి, నోట్స్లో డిలీట్ ఏం చేయాలి, యాడ్ ఏం చేయాలి, వాళ్ళు తీసుకుని ఆ ఒపీనియన్స్కి తగ్గట్టుగా ఫర్దర్ షూటింగ్లు చేసుకునేవారమ్మా. అది రాయశ్రీ కల్చర్లో అది ఉండేది. సో శ్రీనివాసరావు కూడా అలాగే ఇది షో చేసి, షో నుంచి వచ్చే రిపోర్ట్ బట్టి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ఇది చేసుకోవాలి, ఎలా డ్రైవ్ వెళ్ళాలని చెప్పి అనుకున్నారు.
సో చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్గా చెప్పారు. ఓకే. సో బేసికల్లీ ఇదేంటంటే అందరూ కూడా క్యారెక్టర్సే కనపడతాయి, ఎవరు ఆర్టిస్టులు కనపడరు. సో అలా క్యారెక్టర్లు కనబడేది. దీంట్లో ఒక కోటీశ్వరాలైన ఒక అమ్మాయి 2 బిడ్డలని ట్విన్స్ని కని ఆ ట్విన్స్ ఇద్దరు అనాథలుగా ఎట్టా మారారు, వాళ్ళు శ్మశానంలో ఎలా పెరిగారు, ప్లస్ అక్కడ శివుడి ఆశీస్సులతో వాళ్ళు ఎలా ఇదయ్యారు, అడవిలోకి వెళ్ళి అడవి నుంచి ఎట్టా ఇదయ్యి వాళ్ళు అక్కడి నుంచి ఇలా ముగ్గురు ఫ్రెండ్స్గా అయితే ఆవిడ మాట మాత్రం వింటారు. వాళ్ళు ఏదో అది ఆవిడ వీళ్ళిద్దరికంటే తక్కువ వయసు ఆవిడైనా ఆవిడ తల్లి ఎలా అయ్యింది, వీళ్ళ బిడ్డలు ఎలా అయ్యారు, ఆవిడికి తల్లి ఈవిడ. సో ఇవన్నీ చేసుకుంటా వచ్చి ప్రతి ఒక్కరికి భారతీయులందరికీ ఊరికేంటి పాకిస్తాన్ వాళ్ళని కొట్టాలి, అలాగే చైనా వాళ్ళని కొట్టాలి. చైనా వాళ్ళు మన భూభాగం లాక్కున్న వాళ్ళు మన అఖండ భారత్లో ఉండాల్సిన పాకిస్తాన్ బయట ఉంది. సో వీటిలన్నిటితో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మోటివ్ పాకిస్తాన్తో అది క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే చెస్ అవ్వచ్చు, లేకపోతే హాకీ అవ్వచ్చు, ఎనీ స్పోర్ట్ ఉంటే దాంట్లో మనం గెలవాలి. మిగతా వాళ్ళని ఏదో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వాళ్ళ మీద గెలిచినా గెలపోయిన పెద్ద ఫీల్ అవ్వం, కానీ పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం మన వాళ్ళకి గెలవాలి అని అంటాం. అలాగే చైనా మ్యాచ్ మన వాళ్ళకి గెలవాలి అంటాం. అది ప్రతి భారతీయుడికి రక్తం పొంగి గెలవాలి అన్నంత కసి ఏదైతే ఉందో ఆ కసిని ఈ సినిమాలో ప్లస్ రైతాంగ సమస్యలు తీసుకుంటూ సోషల్ అవేర్నెస్, సోషల్ మోటివ్ అన్నీ మిక్స్ చేస్తూ ఒక కమర్షియల్ అయిన ఒక దీంతో పర్ఫెక్ట్గా ఆయనకి ఎలా కావాలనుకుంటారో విజువలైజేషన్ ఎలా ఇది ఎలా డ్రైవ్ అవ్వాలనుకుంటారు దాని ప్రకారం శ్రీనివాస్ గారు చేశారు. ఓకే. నార్మల్లీ పాకిస్తాన్ అంటే ఐడియా ఉంది మన వాళ్ళకు ఏంటి కాన్ఫ్లిక్ట్ ఏంటని, కానీ చైనా గురించి తక్కువ మందికి తెలుసు కాన్ఫ్లిక్ట్ గురించి. మూవీ ద్వారా అంటే మీకు లడక్ ఏరియాలో చూసుకుంటే యాక్చువల్గా చైనా మన భూభాగం తీసేసుకుంది, అరుణాచల్ ప్రదేశ్ ఆ జోనర్లో మన ల్యాండ్ చైనా ఆక్యుపై చేసింది. చైనా ఆక్యుపై చేస్తే అక్కడ ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇటు బార్డర్ పెట్టుకుని ఒక కామన్ ఏరియా ఉంది. ఆ కామన్ ఏరియాలోకి ఇండియా రాకూడదు, చైనా రాకూడదు. కానీ చైనా కామన్ ఏరియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు కరెక్ట్గా మన ఇండియాది ఏదైతే ఉందో బార్డర్లో మొత్తం మిషనరీని ఎమ్యునిషన్ అందరిని పెట్టి మిలిటరీని దించి అక్కడ ఈవెన్ ఫ్లైట్ దిగటానికి కూడా అన్నీ పెట్టి ఆ చేసిన తర్వాత అక్కడ చైనా కంట్రోల్ అయిందమ్మా. అంటే ఆ చైనాతో కాన్ఫ్లిక్ట్ అనేది ఇండియన్స్ అందరికీ తెలుసు. చైనా పక్కకి వెళ్ళి శ్రీలంకతో మనం ఏం చేద్దాం అనుకుంటుంది, మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటుంది, ఎవ్రీథింగ్ తెలుసు. అంటే మనకున్న శత్రువుల్లో చిన్న శత్రువు పాకిస్తాన్ అయితే పెద్ద శత్రువు చైనా అమ్మ. సో ఈ ఇద్దరు శత్రువుల్ని రెజ్లింగ్లో కొట్టడం అనేది ప్రతి భారతీయుడి కోరిక, ఆశ. ఆ కోరిక ఆశని ఒక రికార్డ్ బ్రేక్గా ఇచ్చేసి వాళ్ళని ఎలా కొట్టి వాళ్ళని ఎలా ఓడించి మన భారతీయులు విజయం సాధించారనే ఆ రికార్డ్ బ్రేకే ఈ రికార్డ్ బ్రేక్ స్టోరీ అమ్మ. ఓకే, చాలా క్లుప్తంగా చెప్పారు మీరు. సార్ మూవీలో అంటే స్టోరీ ఓరియంటెడ్, అంటే స్టోరీలో మనకి ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా, లేదంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఏ ఆస్పెక్ట్స్లో ఉంటుంది? మీరు ఒక సీన్ చెబుతానమ్మా, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇవి ఫైట్స్ అయినా ఓకే, చైనా పాకిస్తాన్, బట్ అన్నిటికన్నా మించింది తల్లి ప్రేమ. ఇందులో ఒక తల్లి విలన్స్ ఎమ్మడ పడుతుంటే వచ్చి శ్మశానానికి వచ్చింది. అది కూడా వాళ్ళు దానం ఇచ్చిన శ్మశానం, వాళ్ళు బాగున్నప్పుడు ఆ శ్మశానంలోకి వచ్చి ఇద్దరు ట్విన్స్ వీళ్ళిద్దరిని కంటది. అది చూడండి, అది శివుడి దగ్గర, శ్మశానంలో శివుడు ఉంటారు, శివుడి దగ్గర కంటది. కానీ ఆ తల్లి చనిపోయే ముందు ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తుంటారు, ట్విన్స్. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం మిగితే రేపు ఆడియన్స్ కూడా ఆ బిడ్డలు ఇద్దరు ఏడుస్తుంటారు, ఆవిడ చచ్చిపోద్దని తెలుసు. ఆ బిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళిద్దరికి పాలిస్తా, నేను ఇప్పుడు నా బిడ్డలకు పాలిస్తూ చచ్చిపోతా, ఆ బిడ్డలు ఏడుస్తుంటే పాలిస్తూ చచ్చిపోద్ది ఆ తల్లి. మీరు అర్థం చేసుకుంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది అనే దానికి ఇది పీక్ ఉదాహరణ ఈ సినిమా. ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మనకు లగాన్ చూసుకున్నా, గదర్ చూసుకున్నా, లేకపోతే దంగల్ చూసుకున్నా, ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ కంటిన్యూ క్యారీ అవుతున్నప్పుడు ఇంకా వేరే ఆస్పెక్ట్స్లోకి వెళ్ళాం. ఇప్పుడు మనకి చాలా లవ్ స్టోరీలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి సన్నీ డియోల్ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో ఇది స్పెసిఫైడ్ అని కొన్నే చెబుతాం. అలాగే అమీర్ ఖాన్ గారు చేసినా కానీ, షారుఖ్ ఖాన్ గారు ఎవరు. సో అది మనకి ఆ ఎమోషన్ క్యారీ అయిన ఏ సినిమాలు అయితే ఉన్నాయి. ఇవాళ మనం అమీర్ ఖాన్ గారు చాలా సినిమాలు చేసినా మనం లగాను, దంగలే ఎందుకు చెప్తున్నాం, సన్నీ డియోల్ గారు ఎన్నో చేసినా గదర్ ఎందుకు చెప్తున్నాం. ఆ ఎమోషన్ స్టార్టింగ్ నుంచి ఎమోషన్ క్యారీ చేస్తుంటే ఆ ఎమోషన్ ఉన్నప్పుడు ఇక ఏది అనుకోం.
మనకి గబుక్కుని లోపల నుంచి మనకు హెడ్లోంచి ఒక ఎలక్ట్రిఫైడ్ మూడ్స్ లాగా వచ్చి అది ఇది వచ్చినప్పుడు అదే క్యారీ అయిపోద్దాం. ఇక మిగతా అప్పుడు ఏంటంటే మీటర్లో కొంచెం ఎక్సెస్ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే తలపోటు వస్తుందా, ఇలాంటివి చూస్తుంది. వీటిల్లో క్యారీ అవుతున్నప్పుడు ఇప్పుడు గబుక్కుని మనం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాం. పాకిస్తాన్తో మ్యాచ్ వచ్చింది, పక్కనే ఎవడో స్కోర్ అంటే ఏంటి ఎలా ఉంది, ఇండియా వాడు గెలుస్తున్నాడా లేదు, ఇండియా వాడు గెలుస్తున్నా అంటే ఆ ఆనందం వేరు, అది ఓడిపోతున్నామంటే ఆ బాధ వేరు. సో అలాంటి ఎమోషన్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ పాకిస్తాన్ చైనీస్ని కొట్టి ఒక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ మన ఇండియన్స్ అయ్యారు అని అంటే ఆ ఇండియన్స్ అవ్వటానికి వాళ్ళ తల్లిగా ఆవిడేం చేసింది, ఆవిడ తల్లిగా ఈవిడేం చేసింది, దీనిలో హడ్డిల్స్ ఏమేంటి, విలన్స్ ఏమేమి హడ్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆ హడ్డిల్స్ని దాటుకుని ఏ రేంజ్కి వెళ్తే ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలా వీళ్ళని ప్రైజ్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఎలా ఇది చేశాడు, ఇవన్నీ చూసుకుంటే ఇన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు ఇక వేరే అక్కర్లేదమ్మా, ఈ మెయిన్. సో ఇవన్నీ కనెక్ట్ అవుతూ చేసిన సినిమా ఇది. సో ప్లస్ 100% ఎవడు ఇక్కడ క్యారెక్టర్లే కనబడతాయి, ఆ క్యారెక్టర్లే తను గొప్పని ఆ క్యారెక్టర్తోనే రేపు పిలిచే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా మనం చాలా సినిమాలు చూస్తుంటాం, చాలామంది సుధాకర్ ఉన్నా అంటే శుభలేఖ సుధాకర్ అంటాం, అలా సీను ఉన్నా అంటే చిత్రం సీను అంటాం. అట్లా ఏదైతే వచ్చినాయో అలాంటి క్యారెక్టర్లతో క్యారీ అవుతుందమ్మా. సో అలాంటి అన్ని ఎమోషన్స్ పెట్టుకుని ఆయన పర్ఫెక్ట్గా షడ్రుచుల్ని పెట్టి కమర్షియల్గా ఎమోషన్గా అన్నీ మిక్స్ చేస్తూ చేసిన రికార్డ్ బ్రేక్. ఓకే సార్, ఇంత ఇంటెన్స్ మీనింగ్ ఉంది కదా, మీరు అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఈ మూవీ తీయడానికి? ఇంత ఇంటెన్స్గా మీనింగ్ఫుల్గా ఉంది కదా కాన్సెప్ట్ అండ్ స్టోరీ అంతా కూడా, మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? సొసైటీకి మంచి సినిమా ఇవ్వాలి, మన సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళు నేను ఒక గొప్ప చిత్రం చూశాను, నా టికెట్ డబ్బులకి నాకు ఒక కొన్ని రెట్లు ఉపయోగం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత, రియల్ లైఫ్లో ఇట్లా ఉండాలి, ప్రతి తల్లి తన బిడ్డలకి ఎంత చేస్తుందో పూర్తిగా తెలుసుకుంటారు ఈ సినిమా చూస్తే. ఓకే, సో శ్రీనివాస్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది మీకు? డిసిప్లిన్ అంటే ఎవరిని అడిగినా అదే అంటారు, ఆయనకున్న డిసిప్లిన్ మేము ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. సో ఆయన వర్కింగ్ స్టైల్ ఆయన ఎలా లైఫ్లో డిసిప్లిన్గా ఉన్నారో వర్కింగ్ స్టైల్ కూడా అంతే డిసిప్లిన్గా ఉండింది. అన్ని టైంకి ఉండాలి, టైంకి కరెక్ట్గా షార్ట్స్ అయినా ఏదైనా మాకు డౌట్ వచ్చినా ఆయన వెళ్ళి అడగడం, ఆయనే వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం మాకు. అంటే మేము కొత్త వాళ్ళం ఎండ్ ఆఫ్ ద డే, సో మాకు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఇదన్నీ బాగా నేర్చుకున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ టేకెన్ అవే ఫ్రమ్. ఓకే, అండ్ ఆల్సో మీకు జయసుధా గారి దగ్గర ఏమైనా టిప్స్ తీసుకుంటారా, ఏదైనా సజెషన్స్ కానీ అలా? అంటే అదే అంటారండి ఆవిడ, ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోవాలి. అండ్ ఆ క్యారెక్టర్ మోస్ట్లీ ఎక్కువ ఆ సిచ్యువేషన్ నుండి రియాక్ట్ అవ్వడం, ఎక్కువ ఆలోచించక జస్ట్ ఓపెన్ మైండ్తో ఓపెన్ మైండ్తో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ క్యారెక్టర్ నువ్వు ఒకవేళ ఆ క్యారెక్టర్గా ఉంటే ఎలా ఉంటావు, అదే అంతే. షీ ఇస్ నోన్ ఫర్ హర్ న్యాచురల్ యాక్టింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్, మోర్ ఆఫ్ రియాక్టింగ్ దెన్ యాక్టింగ్. ఓకే, నైస్. సో డైరెక్టర్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది మీకు? As you already Director's said, working style. Yeah, as you already said, he is very disciplined, you know, like while shooting you have to be there on time, you can't be late. And he is perfectionist, you know, he will check each and everything should be perfect in the frame, or if it's the post production, or it should be perfect. If it's not perfect, he'll redo it. If the shot is not perfect, you have to redo it. And at the same time, he is very humble, very kind, very supportive. But when it comes to profession, you have to be very professional, you know. You can't come late on the set. You can't show tantrums or whatever. Just work. During the work time, just work. That's what he wants. And that's an amazing thing. Like when it's profession, you have to just focus on the profession. After that, do whatever you want. ఓకే, Yeah. సో మీరు చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే చాలా డైరెక్టర్ గారితో చాలా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ గారు నాకు తెలిసి రెస్ట్ తీసుకోరు ఎప్పుడు, ఖాళీగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత అయినా మనం రెస్ట్ ఆయన అట్లా కాదు, నెక్స్ట్ పని ఏంటి వర్క్ వర్క్ వర్క్. నాకు తెలిసి ఆ పడుకునే టైం ఒక్కడ తప్పితే మిగతాది A to Z మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ వర్క్ వర్క్, మొత్తం వర్క్ మైండెడ్. ఖాళీగా ఉండటం అనేది 1 minute కూడా ఇష్టం ఉండదు. ఆ టైం ఎవరైనా వేస్ట్ చేసినా కూడా ఆయనకు నచ్చదు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏంటి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట మీరు చూస్తున్నారు ఏంటి అనేది, అలాంటిది ఏంటంటే ఇప్పుడు మాకు కొత్తగా ఉండి మేము ఒక్కొక్కటి ఓహో ఎట్లా ఉండాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంలో లేకపోవాలి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటా కూడా. ఓకే, ఎలా సార్ అలా అసలు? అంటే మీరు రెస్టే తీసుకోనని అంటున్నారు,
ఎలా రెస్ట్ తీసుకోకుండా ఎలా వర్క్ చేస్తారు? పనిలోనే తృప్తి, ఆనందం, రెస్ట్ ఉంటుందమ్మా. అది పని చేస్తున్నప్పుడే నిజమైన తృప్తి అన్నీ ఉంటాయి అందులో. అది మీ పాలసీ అంటారా? ఓకే. సో సార్తో కూడా అలానే పని చేపించినట్టున్నారు, అందుకే ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఆయన నాకన్నా ఎక్కువ వర్క్ చేస్తారమ్మా. నేను నా సొంతానికి చేసుకుంటే ఆయన సొసైటీకి చేస్తాడు. సో నైస్. సో సత్య గారు మీరు చెప్పండి, ఎలా అనిపించింది సార్ వర్కింగ్ స్టైల్? నాకు ఆయన వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా అనిపించింది ఇప్పటిదాకా. అంటే ఏ డైరెక్టర్ తోటి డైరెక్టర్స్ అందరూ వాళ్ళ దీనిలో ఇన్వాల్వ్ అవుతారు 100%. కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అన్నది మాకు అసలు తెలిసేది కదా. మేము సెట్కి వస్తాము, ఆయన మాకు ఒక సీన్ చెప్పేవాళ్ళు. సో మాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి కనెక్షన్ అనేది అర్థమయ్యేది కాదు. కానీ మేము అది అంత పర్ఫెక్ట్గా చేయగలిగాం. ఎలా అంటే ఆయన సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. లేదు నాకు ఇలా కావాలి, ఇలా ఇలా చెయ్యండి అన్నది. ఐఎమ్ షూర్ దే విల్ అగ్రీ. ఇప్పుడు మనకు మాకంతా ఆ సీక్వెన్స్ తెలిసేది కాదు. కానీ ఇదంతా నాగార్జున అన్నట్టు ఆయన ముందే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వీళ్ళతోటి ఇది ఇలా చేయించాలి, నేను ఇలా చేయించాలని. మేము ఉత్తి బొమ్మల్లాగా అక్కడికి వచ్చి చేయడం తప్ప ఆయన ఫిక్స్ అయ్యేవాళ్ళు. ఆయనకి అంటే అంత 100% క్లారిటీ ఉండేది. విచ్ యునో మాకు ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ దట్ క్లారిటీ, బికాజ్ ఆయన అంత బాగా చేయించుకునేవాళ్ళు మాతోటి. మేము 90% వితౌట్ క్లారిటీ మేము చేసేసాం కూడా. బట్ దాట్ వాజ్ ద క్లారిటీ హీ హ్యాడ్ ఆన్ హిస్ సబ్జెక్ట్, and that was the grip he had on his subject. So it is very very unique our point, because and then inkoti endante he would not take anybody's suggestion. ఇప్పుడు ఎవరన్నా ఇలాగ ఇప్పుడు నేనన్నా కానీ కొంచెం ఇలా అంటున్నారు కదా, రెగ్యులర్ ఆర్టిస్ట్ కొంచెం సీనియర్ ఆర్టిస్ట్, ఎప్పుడన్నా బై మిస్టేక్ సరే ఇది ఇలా బాగుంటుంది అంటే he would not bother నేను సీనియరా జూనియరా అని లేదు, డూ యాజ్ ఐ సే అంతే. అప్పుడు అంతే. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. సో లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ do as he says. Okay. So but that was nice. Working with him was a great experience, and we all of us learned a lot from him. సో నైస్. టీమ్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంతే కాన్ఫిడెన్స్తో March 8th తర్వాత కూడా మూవీ చూసినాక జనాలు కూడా అంతే ఎంటర్టైన్ అవ్వాలి, అండ్ అలాగే ఆ మెసేజ్ని కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.